దోస్తులందరికి శనార్థులు, నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నాం. వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ నుంచి విజయవాడకి లోడ్ ఎత్తుకున్నాం. ఇప్పుడే అవుటర్ ఎక్కుతున్నాం. రాత్రి లోడ్ అయితే పొద్దున మధ్యాహ్నం ఇచ్చిండు పేపర్లు. ఇప్పుడు వచ్చేసి టైం 1 గంట అవుతుంది. 1 గంటకు అవుటర్ ఎక్కినాం మనం. ఇక్కడ నుంచి విజయవాడ వచ్చేసి 285 కిలోమీటర్స్ ఉంది అవుటర్ కాడ నుంచి. అది సంగతి. ఇంకేంటి, అందరూ బాగున్నారా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఇది తెలుసు కదా, అవుటర్ రింగ్ రోడ్, ద గ్రేటెస్ట్ అవుటర్ రింగ్ రోడ్ ఇన్ ఇండియా. అంతే కదా మరి, మనదే ఉండాలి, ఎక్కడైనా మనదే ఉండాలి హవా. అది గ్యాస్ బండి పోతుంది చూడండి ఫ్రెండ్స్. మన లోడ్ వచ్చేసి మరి అక్కడ కాకూడదని అనుకున్నా. అక్కడ ఎన్ని రోజులు పడుకోవడం అయిద్దో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఈ లోడ్ పాడుగాను అసలు డ్యూటీ ఎక్కిన కానీ అసలు బండి తిరుగుతలేదు, ఏం తిరుగుతలేదు. ఇట్లయితే ఎట్లా చెప్పండి? ఇక మనం అవుటర్ దిగేసి ఈ రోడ్లో ఉన్నాం, సూర్యాపేట రోడ్లో. ఇప్పుడు నెక్స్ట్ ఒక టెంపుల్ వస్తుంది, ఆందోళన మైసమ్మ తల్లి టెంపుల్. ఆందోళన మైసమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. తెలంగాణ ఎలక్ట్రిక్ బస్సు చూడండి, బాగుంది, సూపర్ ఉంది బస్సు అయితే. నాకైతే బాగా నచ్చింది. ఈ లైన్లో కూడా ఉంది అనమాట. ఇదే టెంపుల్ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఆందోళన మైసమ్మ తల్లి దేవాలయం. చాలా ఫేమస్ అనమాట ఇక్కడ లోకాలిటీలో. దండం పెట్టుకోండి. తెలంగాణ ఫేమస్ టెంపుల్స్లలో ఈ టెంపుల్ కూడా ఒకటి, గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకో. ఇక చిన్న మనం వెళ్ళేసి ఈరోజు ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాం. మనం ఎలాగైనా ఈవినింగ్ లోపల వెళ్ళిపోయి ఇక్కడ పెట్టేస్తే సరిపోద్ది. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది, మామూలు వర్షం కాదు. సూర్యాపేట రోడ్లో చూడండి, 4 ఇండికేటర్స్ వేసి నడుపుతున్న బండ్లు కనపట్లే అసలు. బ్యాక్ సైడ్ ఎవరిని వచ్చి లేనిపోయిన యాక్సిడెంట్ ఎందుకు మనకి చెప్పండి. గ్యాస్ అయిపోయింది బండిలో. గ్యాస్ నింపించుకుందామంటే నాకు ఎక్కడా కనిపించలేదు. అందులో ఈ వర్షం ఒకటి, అసలు బీభత్సమైన వర్షం, మామూలు వర్షం కాదు అసలు. బీభత్సంగా వస్తుంది అసలు వర్షం. 4 ఇండికేటర్స్ వేసుకొని నడుపుతాను చూడండి. ఎలా ఉందంటే అలా ఉంది వాతావరణం అనుకూలించట్లా. భలే ఉంటుంది అసలు వర్షంలో డ్రైవింగ్ చేస్తే. అసలు ఆ థ్రిల్లే వేరు, ఆ కిక్కే వేరు, అసలు మామూలుగా ఉండదు. ఎగ్జాక్ట్లీగా ఇక మనం విజయవాడ చేరుకున్నాం. అటు ఇటు చేసి మనం నైట్ అక్కడ నో ఎంట్రీ ఉంటుందని చెప్పేసి అక్కడ ఆపుకున్నా. మళ్ళీ టెంపుల్ మీద నుంచి రావడం కుదరదు. ఈ రోడ్లో అయితే ఒకేసారి డైరెక్ట్గా వచ్చేయచ్చు అనమాట. అందుకని అక్కడ ఆపుకొని బయలుదేరా. 10 తర్వాత బయలుదేరా. 7 గంటల 7:30కి ఆపేసా బండి. ఆపేసి బయలుదేరా. ఇక మనం చూడండి, ఇక బెంజ్ సర్కిల్, విశాఖపట్నం స్ట్రైట్ ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం, దుర్గమ్మ వారి ఫ్లైఓవరు. నైట్ టైం చూడండి, అసలు బస్ స్టాండ్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అసలు మామూలు ట్రాఫిక్ జామ్ కాదు అసలు, బీభత్సంగా అసలు. ఎందుకంటే ఇప్పుడే అన్ని బస్సులు, ఆర్టీసీ బస్సులు అన్నీ ఇప్పుడే వస్తాయి కదా. ఆర్టీసీ బస్సులు అంటున్నా, ప్రైవేట్ బస్సులు ఫుల్ జామ్ అయిపోద్ది అనమాట, మామూలుగా కాదు అసలు. చూడండి లారీలు చూడండి, అసలు ఒకదానానికి ఒకటి చూడండి, అసలు ఖాళీ ఉందా? వచ్చేస్తూనే ఉంటాయి. నో ఎంట్రీ టైం అయిపోయింది కదా, ఇక బీభత్సంగా వస్తూ ఉంటాయి అన్నమాట. మొత్తం లారీలే చూడండి అన్ని లారీలు. ఓ తమిళమన్నా, నమస్తే. ఫ్లైఓవర్ మీద జర్నీ బాగుంటుంది. దసరా వస్తుంది కదా, అసలు ఇక మామూలు డెకరేషన్ చేయరు, ఇక స్టార్ట్ చేస్తారనమాట. బీభత్సంగా ఉంటుంది. ఇక ఒకవేళ నైట్ టైం వస్తే నేను వీడియో తీసి మీకు పెడతా, చూద్దురు. కానీ బాగా డెకరేషన్ చేస్తారు నైట్ టైం. సూపర్గా ఉంటుంది అనమాట ఈ లొకేషన్లో. మీకు దూరంగా కనిపిస్తుంది చూడండి,
కృష్ణా బ్యారేజ్ అసలు ఇండియన్ లైటింగ్ వేస్తారనమాట. ఈ మధ్య కనిపించట్లే మరి ఇండియన్ లైటింగు. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇండియన్ లైటింగ్, మామూలుగా ఉండదు అసలు. నైట్ టైం చూడండి అసలు ఎంత బాగుంటుంది అంటే అసలు అక్కడికి వెళ్ళి ఇప్పుడు టిఫిన్ బండ్లు ఉంటాయి సూపర్గా, అసలు నైట్ టైం బాగుంటుంది అసలు లొకేషన్ వ్యూ తిరగడానికి. విజయవాడ మనం ఎన్నోసార్లు జర్నీ చేసినాం ఈ పాయింట్లో. చూడండి కృష్ణా బ్యారేజ్ చూడండి ఎంత బాగుందో అసలు సూపర్. ఇగో బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసినాం. ఇది రైల్వే బ్రిడ్జ్ తెలుసు కదా. లెఫ్ట్ సైడ్లో కూరగాయల మార్కెట్ ఉంటుంది, విజయవాడ కూరగాయల మార్కెట్. మనం ఇంతకుముందు చిన్న బండి చేసినప్పుడు అక్కడ నుంచి ఎన్నోసార్లు వెజిటబుల్ వేసుకెళ్ళడం జరిగింది భద్రాచలంకి. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ సమాధానాన్ని చెప్పండి. ఏమైనా కరప్షన్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంటా. వీడియో ఎక్కువ లెంతీ వీడియో పెట్టట్లేదు, ఎందుకంటే ఎందుకు వేస్ట్. ఇక మన వీడియోని ఎవరు చూస్తారులే, ఇక ఏదో కొంతమంది చూస్తారు, అందుకని. ఒక లెఫ్ట్ సైడ్లో బస్ స్టాండ్లోకి ఇన్ అయ్యేది అక్కడే అనమాట. ఫుల్ ట్రాఫిక్ జామ్, చెప్పే కదా ట్రావెల్స్ బస్సులు ఫుల్గా ఉంటాయని. ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది అనమాట బీభత్సంగా అసలు. ఇప్పటికి 10 నిమిషాల నుంచి లారీ వెనకే వెళ్తాను నేను. చూడండి అసలు మొత్తం ట్రావెల్స్ బస్సులు ఉంటాయి ఈ రోడ్లో అసలు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా.